ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, రైతు భరోసా ఇస్తలేరు. రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొట్టాడు. రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొట్టే బాగుండు మా పండుగ వండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, భట్టి విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం. మీరు పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబితే 1 సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి ఈ రోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈ రోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. దానికోసమే మిత్రులారా, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోటలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఇదే కాదు, రైతులే కాదు,